హలో గైస్, ఈరోజు మనం అయితే కైజు నంబర్ 8 ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎపిసోడ్ 1 ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మీనా కాఫ్కా చెప్పిన మాటలు విని నవ్వుతుంటే, అది విని కాఫ్కా, నేను చెప్పినవి మా ఇంట్లో వెళ్ళి చెప్పకు, అది వింటే మా అమ్మ అందరితో చెప్పేస్తుంది అని చెప్తాడు. మీనా నవ్వు ఆపుకొని కాఫ్కాకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు చెప్పింది నిజమే, నువ్వు నేను కలిసి ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది. ప్రజెంట్ టైంలో మీనా తన స్క్వాడ్ని రెడీ చేసుకుని కైజో హాస్పిటల్లో కనిపించింది. అది ఎవరినైనా అటాక్ చేసే ముందే తన్ని మనం చంపేయాలి అని అంటుంది. ఇంకా సిటీలో మొత్తం కైజో అలర్ట్ జారీ చేస్తారు. ఇంకా ప్రజెంట్ సీన్లో ముసలైన కాఫ్కాని చూసి భయపడుతుంటే ఇచికావా ఇది చూసి కాఫ్కాని నవ్వమంటాడు. కాఫ్కా నవ్వితే ముసలాయన ఇంకా భయపడి కళ్ళు తిరిగి పడిపోతాడు. కాఫ్కా ముసలాయన కళ్ళు తిరిగి పడిపోయాడని తన దగ్గరికి వెళ్తాడు. తన దగ్గరికి వెళ్తుంటే కాఫ్కా ఒక గోడను టచ్ చేస్తాడు. ఒక టచ్ తోనే గోడ మొత్తం పగిలిపోతుంది. కాఫ్కా ఇది చూసి షాక్ అయిపోయి, నేను కూడా కైజులాగా మారిపోయాను, ఇంత పవర్ నా దగ్గర ఎలా వచ్చింది అని అంటాడు. ఇక గోడ పగిలిన సౌండ్ విని పక్క రూమ్ లో ఉన్న పేషెంట్స్ అందరు బయటికి వస్తారు. కాఫ్కా ఇంకా చిగవా డిఫెన్స్ ఫోర్సెస్ ఇక్కడికి తొందరలోనే వస్తారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటారు. కాఫ్కా విండో దగ్గరికి వెళ్ళి విండో ఓపెన్ చేస్తాడు. కానీ కాఫ్కా పవర్ తో విండోతో పాటు పక్కన ఉన్న గోడ మొత్తం పగిలిపోతుంది. ఇజిగావా విండో నుంచి జంప్ చేస్తాడు. కాఫ్కా కూడా జంప్ చేస్తాడు, కానీ తన పవర్ తో చాలా దూరం వరకు వెళ్తాడు. డిఫెన్స్ ఫోర్సెస్ కూడా హాస్పిటల్ వైపు వస్తుంటారు. ఇంకా పరిగెడుతూ ఇజిగావా సెంపై కైజులా ఎలా మారిపోయాడు, అసలు సెంపై నిజంగానే కైజువేనా అని వెనక్కి చూస్తాడు. అప్పుడు మనం చూస్తాం కాఫ్కా బాడీలో చాలా చేంజెస్ అవుతుంటాయి. కాఫ్కా చాలా షేప్స్లో మారుతూ ఉంటాడు. కాఫ్కాకి కూడా ఏం ఏమవుతుందని ఇలా అవుతూ ఉంటే ఇజిగావా ఇంకా కాఫ్కా ఒక దగ్గర ఆపుతారు. కాఫ్కా ఇజిగావాతో ఇంకా నేను డిఫెన్స్ ఫోర్సే జాయిన్ అవ్వలేనా అని అంటాడు. ఇజిగావా అవును నువ్వు జాయిన్ అవ్వలేవు సెంపాయ్ అని అంటాడు. ఇంకా కాఫ్కా ఇంకా నేను మీనాతో కలిసి ఫైట్ చేయలేనా, ఇంకా నేను ఈ బాడీతో ఏం చేయగలను అని అంటాడు. అప్పుడే ఇజిగావా పక్కన ఉన్న కన్స్ట్రక్షన్ సైట్ చూస్తాడు. కాఫ్కాతో ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోదాం కన్స్ట్రక్షన్ సైట్లోని, అక్కడికి ఎవరు రారు అంటాడు. ఇద్దరు కలిసి వెళ్తున్నప్పుడే కాఫ్కాకి సడన్ గా కైజు ప్రెజెన్స్ ఫీల్ అవుతుంది. కాఫ్కా అండర్ గ్రౌండ్ నుంచి కైజు వస్తుంది అంటాడు. కైజు సడన్ గా పక్కన ఉన్న ఏరియాలో అటాక్ చేస్తుంది. డిఫెన్స్ ఫోర్సెస్ కూడా వేరే కైజు కనిపించింది అని అలర్ట్ వస్తుంది. మీనా కొత్తగా కనిపించిన కైజు లొకేషన్ దగ్గరికి వెళ్దాం, మనం ఇక్కడ నుంచి సపరేట్ అయిపోదాం అని వీళ్ళ స్క్వాడ్ సపరేట్ అయిపోతారు. కాఫ్కా ఇచికావాతో ఈ కైజు మమ్మల్ని అటాక్ చేసేలాగే ఉంది అని అంటాడు. ఇది విని ఇచికావా సెంపాయ్ ఇది మన బెస్ట్ ఛాన్స్, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం, డిఫెన్స్ ఫోర్సెస్ తన మెంబర్స్ని సపరేట్ చేసి ఉంటారు, పదండి వెళ్ళిపోదాం అని వీళ్ళిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ సీన్ లో మనం కైజు అటాక్ చేసిన ప్లేస్ ని చూస్తాం. అక్కడ పాప ఏడుస్తూ ఉంటుంది. వాళ్ళ మమ్మీ రాయి కింద ఇరిగిపోయి ఉంటుంది. వాళ్ళ మమ్మీ తన పాపని ఇక్కడ నుంచి పారిపో ఉంటుంది, అని తన పాప వెళ్ళను ఉంటుంది. అప్పుడే కైజు వాళ్ళ మీద అటాక్ చేస్తుంది. కైజు పాపని తినడానికి వెళ్తున్నప్పుడే కాఫ్కా వచ్చి కైజుని పంచేస్తాడు. కాఫ్కా పంచుతో కైజు చాలా దూరం వెళ్ళి పడుతుంది. కాఫ్కా తన పవర్ని చూసి షాక్ అవుతాడు. కాఫ్కా పాప దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అని అడుగుతాడు. పాప కాఫ్కా కూడా కైజులాగే ఉన్నాడు కాబట్టి భయపడుతుంది. కాఫ్కా తను భయపడుతుంది అని మళ్ళీ నవ్వి చూపిస్తాడు. ఆ నవ్వుని చూసి ఆ అమ్మాయి ఇంకా భయపడిపోతుంది. నెక్స్ట్ అక్కడికి ఇచికావా వస్తాడు. కాఫ్కా ఆ రాయిని అక్కడి నుంచి తీస్తాడు. ఇచికావా మీ మమ్మీకి ఏం కాలేదులే భయపడుకో అని అంటాడు. అప్పుడే కైజు అక్కడికి వస్తుంది. కాఫ్కా ఇచికావాతో ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళు, నా నెక్స్ట్ అటాక్లో పవర్ని మొత్తం జనరేట్ చేసి తన్ని పనిచేస్తాను అని అంటాడు. ఇంకా కాఫ్కా పవర్ని జనరేట్ చేస్తుంటే కైజు కాఫ్కాని అటాక్ చేయడానికి వస్తుంది. కాఫ్కా తన అటాక్ని డాచ్ చేసి పంచ్ చేస్తాడు. పంచ్ చాలా స్ట్రాంగ్గా ఉండడంతో కైజు బాడీ మొత్తం బ్లాస్ట్ అవుతుంది. ఇంకా కైజు బ్లడ్ ఆ ఏరియాలో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. కాఫ్కా ఇచికావాతో ఇంకా మన సేఫ్ అంటాడు. పాప కాఫ్కాని చూసి మళ్ళీ భయపడుతుంది. కాఫ్కా పాప దగ్గరికి వచ్చి డిఫెన్స్ ఫోర్సెస్ తొందరలోనే వస్తారు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను భయపడుకో అని అంటాడు. కాఫ్కా తిరిగి వెళ్తుంటే పాప తన్ని ఆపి మిస్టర్ కైజు థ్యాంక్ యూ అని అంటుంది. ఇది విని కాఫ్కాకి మీనా చెప్పిన మాటలు గుర్తొస్తాయి. కాఫ్కా మీనా చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకొని నేను ఎప్పుడు గివ్ అప్ చేయలేను, నేను మీనాని ప్రొటెక్ట్ చేయాలి అని అంటాడు. ఇచికావా సెంపాయ్ అంబులెన్స్ని కాల్ చేశాను, డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ఇక్కడికి వస్తారు, పదండి ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. కాఫ్కా ఇచికావాతో నేను డిసైడ్ చేసుకున్నాను, ఇంకా నేను గివ్ అప్ చేయలేను, నేను మీనా దగ్గరికి వెళ్ళాల్సిందే అని అంటాడు. అంతలోనే కాఫ్కా కైజు మాయస్ కూడా మాయమవుతుంది. నెక్స్ట్ సీన్లో డిఫెన్స్ ఫోర్సెస్ ఆ ఏరియాలోకి వస్తారు. ఇంత పెద్ద కైజుని ఎవరు చంపారో అని షాక్ అవుతారు. మీనా ఆ పాప దగ్గరికి వెళ్ళి నువ్వు ఇక్కడ చూసిన కైజు గురించి చెప్పు అని అడుగుతుంది. పాప తనని అటాక్ చేసిన కైజు గురించి మీనా అడుగుతుంది అని భయపడుతుంది. మీనా పాపతో నువ్వు భయపడకు, నేను అన్ని కైజుని చంపేస్తాను అని అంటుంది. పాప ఇది విని ఆ మంచి కైజుని చంపరు కదా, ఆ కైజునే నన్ను మా మమ్మీని కాపాడింది అని అంటుంది. మీనాకి ఆ పాప ఏమంటుందో అర్థం కాదు. నెక్స్ట్ సీన్లో మనం కాఫ్కా ఆఫీస్ని చూస్తాం. కాఫ్కా టీం మెంబర్స్ కైజు న్యూస్ని చూస్తూ ఉంటారు. ఇచికావా మైండ్లో ఆ ఇన్సిడెంట్ జరిగి 3 months అయిపోయింది.
డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి తప్పించుకున్న ఫస్ట్ కైజు సెంపాయ్. కంట్రీలో ఉన్న డిఫెన్స్ ఫోర్సెస్ మొత్తం సెంపాయ్ని వెతుకుతున్నారు. ఇచిగావా ఎగ్జామ్ పాస్ అయిపోయి ఉంటాడు. తర్వాత కాఫ్కా లెటర్ తీసుకుని వెళ్తాడు. మధ్యలో ఆగి కాఫ్కా లెటర్ ఓపెన్ చేసి చూస్తాడు. దాంట్లో కాఫ్కా పాస్ అయిపోయి ఉంటాడు. అది వెనక నుంచి చూసిన టీం మెంబర్స్ ఇలా అంటారు, కాఫ్కా పాస్ అయిపోయినట్టు ఉన్నాడు, కానీ ఇది తన లాస్ట్ ఛాన్స్. దీని తర్వాత తను ట్రై చేయలేడు, తను చాలా కష్టపడ్డాడు అని అంటారు. ఇచిగావా కాఫ్కా దగ్గరికి వెళ్ళి సెంపాయ్ నువ్వు పాస్ అయిపోయాను అని అంటాడు. కాఫ్కా లంచ్ చేస్తుంటాడు, కానీ ఇచిగావా కాఫ్కాని చూసి షాక్ అవుతాడు. కాఫ్కా ఇంకా కైజు ఫామ్లోనే ఉన్నాడు. అది చూసి ఇచిగావా కాఫ్కాని తిడుతూ, నీ గురించి న్యూస్లో చూపిస్తున్నారు, డిఫెన్స్ ఫోర్సెస్ నీ గురించి చాలా వెతుకుతున్నారు, నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి అని అంటాడు. తర్వాత మనం ఒక ఫ్లాష్ బ్యాక్ని చూస్తాం. ఫ్లాష్ బ్యాక్లో కాఫ్కా ఇంకా ఇచిగావా కైజుని చంపేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తారు. అందువల్ల ఎవరికి వీళ్ళ మీద డౌట్ రాదు. ఇచిగావా కాఫ్కాకి లెటర్ ఇస్తాడు. కాఫ్కా లెటర్ని చూసి నేను ఎప్పుడు ఫస్ట్ రౌండ్లో పాస్ అయిపోతాను, కానీ సెకండ్ రౌండ్లోనే ఫెయిల్ అయిపోతాను అని అంటాడు. ఇచిగావా కాఫ్కాతో, నిజంగా నువ్వు ఎగ్జామ్ తీసుకుంటావా? ఫస్ట్ రౌండ్ పేపర్ వర్క్ మాత్రమే, కానీ సెకండ్ రౌండ్లో ఆఫీసర్స్ ఉంటారు, నువ్వు కైజు ఫామ్లో మారితే నిన్ను వాళ్ళు అక్కడే చంపేస్తారు అని అంటారు. ఇది విని కాఫ్కా, నేను ఇక్కడ డ్రాప్ అవ్వలేను, లాస్ట్ 3 months నేను చాలా హార్డ్ వర్క్ చేశాను, నేను 32 years old, ఇది నా లాస్ట్ ఛాన్స్. ఇది విని ఇచిగావా సెంపాయ్, నీకేమైనా నేనైతే డ్రాప్ అవ్వను, ఈ వర్క్ చేయాలంటే మనం రైవల్స్గానే చేద్దాం అని అంటాడు. తర్వాత కాఫ్కా వాటర్ తాగడానికి బాటిల్ తీసుకుంటాడు, కానీ కాఫ్కా పవర్తో బాటిల్ మొత్తం పగిలిపోతుంది. ఇది చూసి ఇచిగావా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కాఫ్కా, ఈ ఎగ్జామ్ నేను ఎలాగైనా పాస్ అవ్వాల్సిందే అని అంటాడు. నెక్స్ట్ సీన్ మనం 10 days తర్వాత చూస్తాం. కాఫ్కా ఇంకా ఇచిగావా ఎగ్జామ్ సెంటర్కి వస్తారు. కాఫ్కా ఇచిగావా కార్ పార్క్ చేసి బయటకు వస్తారు. వీళ్ళతో పాటు చాలా మంది ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి వచ్చారు. కాఫ్కా ఇచిగావాతో పద లోపలికి వెళ్దాం అని అంటాడు. అప్పుడే కాఫ్కాని అంకుల్ అని వెనకల నుంచి ఎవరో పిలుస్తారు. అది విని ఇచిగావా సెంపాయ్ ఎవరో పిలుస్తున్నారు అని అంటాడు. కాఫ్కా వెనక్కి చూస్తాడు. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. అమ్మాయి కాఫ్కాతో, అంకుల్ ఇక్కడ విను అని అంటుంది. కాఫ్కా కోపంతో, నేను ఇంకా 32 years old మాత్రమే, నేను ఇంకా అంకుల్ని కాదు అని అంటాడు. అమ్మాయి కాఫ్కాతో, 32 years old అంటే అంకులే కదా అని అంటుంది. ఇంకా అమ్మాయి కాఫ్కాతో, ఆ చెత్త బండి నీదేనా, అక్కడి నుంచి తీ, నా కారు అక్కడ పార్క్ చేయాలి అని అంటుంది. కాఫ్కా ఇది విని, ఇక్కడ చాలా స్పాట్స్ ఉన్నాయి కదా, అక్కడ పార్క్ చేయొచ్చు కదా అని అంటాడు. కానీ ఆ అమ్మాయి కాఫ్కాతో, ఈరోజు నా లక్కీ నెంబర్ 5, అందుకే అక్కడే పార్క్ చేయాలి అని అంటుంది. ఇది విని కాఫ్కా ఫ్రస్ట్రేట్ అవుతాడు. కానీ అమ్మాయి, సర్లే నువ్వు తీయకపోతే నేనే తీస్తాను అని తన కోట్ తీసి కోట్ లోపల ఉన్న సూట్ని యాక్టివేట్ చేస్తుంది. సూట్ పవర్తో ఆ అమ్మాయి ఒక చేతిలోనే ఆ కార్ని ఎత్తి పక్కకు పడేస్తుంది. ఇది చూసి ఇచిగావా ఇంకా కాఫ్కా షాక్ అవుతారు. ఇది చూసి ఇచిగావా, నువ్వు ఎవరు అని అడుగుతాడు. ఆ అమ్మాయి, ఎగ్జామిన్ నంబర్ 2016, నా పేరు షినోమియా కికోరు, నా హాబీ కైజోని చంపడం అని అంటుంది. ఇచిగావా ఇది విని, షినోమియా, ఈ పేరు ఎక్కడో విన్నాను కదా అని అనుకుంటాడు. తర్వాత అమ్మాయి కాఫ్కా దగ్గరకు వచ్చి, అంకుల్ నీ దగ్గర స్ట్రేంజ్ స్మెల్ వస్తుంది, నీ దగ్గర కైజు స్మెల్ వస్తుంది అని అంటుంది. ఇంకా ఇక్కడతోనే ఎపిసోడ్ 2 అయితే కంప్లీట్ అవుతుంది గైస్. వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. యానిమే చూసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇంకా మీ ఫేవరెట్ యానిమే ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కింద కామెంట్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.